రాగి పిండితో హెల్తీగా లడ్డూలు. పిల్లలైతే రాగి పిండితో చేసినవి ఏవి కూడా తినడానికి ఇష్టపెట్టుకోరు. ఒకసారి ఇలా లడ్డూలుగా తయారు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. అలాగే ఈ రాగి పిండి లడ్డూల వల్ల పిల్లలు ఎముకలనేవి గట్టిపడతాయి. నెక్స్ట్ ఐరన్ లోపం ఉన్నా సరే బాగా పనిచేస్తాయి. కరెంట్ లేకపోయినప్పుడు దోసలు, ఇడ్లీల పిండి ఉంటుంది గదా! దోసలు, ఇడ్లీలు వేసుకునేటప్పుడు మనకి చట్నీలకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే పల్లి చట్నీ, పుట్నాల పప్పు, నెక్స్ట్ కోకోనట్ ఇలా ఉంటాయి కదా! అవి కాకుండా దానికి ఆల్టర్‌నేటివ్‌గా నేను ఇంకొక చట్నీనైతే ఈరోజు చూపించాను. అలాగే మన వంటగదిలో ఒక క్యాలెండర్ ఉంటే దాని ద్వారా మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయి. ఆ క్యాలెండర్‌ల వల్ల అనేది కూడా నేను చూపించాను. చాలా మందికి కూడా టీ టేస్టీగా ఉండట్లేదు. అంటే బావుండట్లేదు టీ అనుకునే వాళ్ళకి ఇక్కడ నేను మంచి టిప్స్ చెప్తాను టీ కోసం. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది టీ అనేది. నెక్స్ట్ ఇక్కడ జలుబు కోసం అంటే వర్షాలవి పడుతున్నాయి కదా! జలుబు, దగ్గుల కోసం ఒక మంచి రసం రెసిపీ అయితే